కర్ణాటక ఎలక్షన్స్ ఖర్చంతా కూడా సిద్ధరామయ్య గారు పెట్టుకుంది. శివకుమార్, డీకే శివకుమార్ అనేక అడ్డంకులు ఎదురైనా ఖర్చు పెట్టుకున్నాడు. కానీ ప్రజాదరణ ఎక్కువగా ఉందని కుల సమీకరణాల రీత్యా సిద్ధరామయ్యకి ఇచ్చారు. ఇప్పుడు అది వీళ్ళిద్దరికి 50-50 2.5 years అని చెప్పారు. అయితే అది నాకేం చెప్పలేదు, నేనే పర్మనెంట్ సీఎం అంటున్నారు సిద్ధరామయ్య. ఏం మాట్లాడలేదు శివకుమార్. ఇప్పుడు శివకుమార్ వర్గం బయటకు వచ్చి మాట్లాడుతోంది. తాజాగా ఏదైతే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ఓ మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 3 నెలల్లో డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి అవుతాడన్నటువంటి పాయింట్ బయటికి తీసుకొచ్చారు. అదే సందర్భంలో ఒక మంత్రి కూడా ఈ శివకుమార్ వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి మంత్రి కేఎస్ రాజన్న సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర రాజకీయాలు విప్లవాత్మక పరిణామాలు నెలకొంటాయి అని చెప్పడం అన్నది కీలకమైంది. తద్వారా కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం వెళ్ళి డీకే శివకుమార్ ప్రభుత్వం వస్తుందన్నటువంటి చర్చ నడుస్తోంది. మరి కాంగ్రెస్ అధిష్టానం ఆ ధైర్యం చేస్తుందా లేదా చూడాల్సి ఉంది.